సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మూడు పాలు తీవాను సరే మంచిగా వైరస్ రాకుండా అసలు పెట్టుకునేవాడు సర్పంచ్ అమ్మ వచ్చిందా అమ్మత వెళ్ళినట్ట కొబ్బరికాయ పెట్టా సర్పంచ్ వచ్చి ఇక అందరికీ ఎంపీపీ సర్పంచ్ బాబు గబట్టి బీర్పూర్ ప్రెస్లో అందరికీ చెప్పా మార్కెట్ చైర్మన్ వస్తారు నేను రండి సార్ రాజన్న రండి సార్ రాజా దా నరేష్ అందరికంటే ఎక్కువ వడ్లు వాళ్ళు పండిస్తారు ఇక్కడ ఇద్దరైతే వాళ్ళు అంతేనా చక్కగా రమ్మన్నా రెడీ అని చెప్పి దగ్గరే ఉన్నాను చెప్పి అక్కడ ఫ్యాక్టరీ చైర్మన్ ఉన్నాడని చెప్పు పట్టినే కానీ 100% ఉండదు, కొంచెం ఉంటుంది. పంతులో జీరో చేయలే అన్నా మైసర్ ఉందా మరి ఇక్కడ లేబర్ ఉందా వీళ్ళే సార్ అమ్మ ఇక్కడ లోపల సార్ తక్కువ అయింది సార్ 2 ఎకరాలు 4 డబ్బులు అయింది, 3 డబ్బులు అయింది. మన గుల్లపేటలో అయితే 3 ఎకరాల కలిపి ఒకటే డబ్బులు లాభంలో ఎకరాల DCMS వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జగిత్యాల శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి
ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, మరి స్థానిక ఎంపీటీసీకి ట్రావెల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి రాలేకపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి, రైతు సమన్వయ మండల్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, మండల స్థాయి అధికారులకు, డిసిఓ నడిపిస్తున్న సెంటర్ నిర్వహిస్తున్న లక్ష్మణ్ గారికి, మరి ఏపీఎం గారికి, రవి గారికి, గ్రామ రైతులకు, సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన మండలంలో కూడా మొత్తం దాదాపు అన్నీ పూర్తయినాయి. ఇది చివరిది. మరి ఇన్ని కేంద్రాలు ఓపెనింగ్ చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక కరోనా అనేటువంటి వ్యాధి మనందరినీ వెంటాడుతుంది. మొత్తం చాలామంది ఇప్పుడు రైతులందరూ ఇక్కడ తువరలు కట్టుకున్నారు. దయచేసి అందరు మాస్కులు కట్టుకోవాలా. ఇది చాలా మనకు అంతు ఇక్కనటువంటి రోగం. దీని గురించి మన సారు పూర్తిగా మీకు అందరికీ చెప్తాడు. ఒక సీనియర్ డాక్టరు. ఇది మందు లేనటువంటి బీమారి. చాలా ప్రొఫెసర్లతో తెలుసుకొని మనందరికీ అవగాహన చేస్తున్నారు. దీన్ని అందరూ మనం దృష్టిలో ఉంచుకొని మనందరి కొరకే సార్ మనందరికీ అవగాహన చేస్తున్నారు. దాన్ని పాటిస్తే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఇది అసలు మనకు అంటుంది అనేది ఏం తెలియదు. అంత ప్రమాదమైనటువంటి వ్యాధి కాబట్టి దయచేసి అందరూ గ్రామస్తులు, రైతులు అందరూ అర్థం చేసుకొని, రైతులందరూ కూడా ఈ డిసెంబర్ వారికి, ఈ సెంటర్ నిర్వహిస్తున్న వారికి అందరికీ సహాయ సహకారాలు అందించి, మరి మనం కొద్దిగా ఓపికతోని ప్రతి ఒక్క గింజ మన ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక దాని అనుకూలంగానే మనందరం రైతులను కూడా సహకరిస్తే అందరి పంటలు అన్ని ఒక్క రైతులు కూడా ఒక గింజ మిగలకుండా ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి దాన్ని అందరం మనం దృష్టిలో ఉంచుకొని అందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ రైతులకు, గ్రామస్తులకు ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. వంజర్పల్లి గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, రైతు నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మండల అధ్యక్షులు గంగారంగౌడ్ గారికి, తహసీల్దార్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, అదేవిధంగా గ్రామ రైతులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులందరికీ కూడా, రైతు నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వంజర్పల్లి గ్రామంలో ఈరోజు వరి ధాన్య కొనుగోలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఒకవైపు చాలా వడ్లు విస్తీర్ణం, వరి పంట విస్తీర్ణం అంటే ఎక్కువ ఎకరాలు వేసుకున్న సంతోషం ఒక దిక్కు. ఎందుకంటే ఎన్నడూ లేనట్టు ఇన్ని నీళ్ళు వచ్చుడు, ప్రభుత్వం కూడా ప్రోత్సహించుడు, అది కొట్టేందుకు కూడా ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు కూడా రెడీ పెట్టింది, పైసలు కూడా. ఇక రెండో దిక్కు చూస్తే కొన్నేమో మనకు స్థానికంగా సమస్యలు. ఒకటి ఈ అగ్గి తెగులు, ఈ వ్యాధి వచ్చి ఇంతకుముందే తమ్ముడు రైతు చెప్తున్నట్టు 3 డబ్బాలు వెళ్ళేది 2 డబ్బాలు వెళ్ళినాయి. అంటే దాదాపు 30% పంట తక్కువ వచ్చిన పరిస్థితులు మనం చాలా చోట్ల చూసాం. కొన్నకలైతే సగమే వచ్చింది. ఈ రకంగా అగ్గి తెగులని రకరకాల బీమార్లు వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు పోతే ఇక ప్రపంచమంతా కలిగించే బీమారు ఇంకోటి మొదలైంది, కరోనా వ్యాధి. ఇది ఏమిటి, ఇవాళ కూలీలు రాక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు మనం 389 సెంటర్లకు శాంక్షన్ ఇస్తే అందులో 300 లోపే ప్రారంభమైనాయి. 13 తారీఖుకే పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా. అంటే దగ్గర 12 రోజులు పట్టింది. ఇప్పటికీ చాలా సెంటర్లు కాలే. కారణం చాలా చోట్ల వ్యవసాయ కూలీ లేకపోవడం, అదేవిధంగా జోకిన వడ్లను తీసుకుపోయే పరిస్థితి లేకపోవడం, చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడే ఒక గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వచ్చారు, మా ఊర్లో వడ్లు జోకే లేబర్ వచ్చారు, పోయినసారి ఎట్లా అని వచ్చారు. ఇక కొందరేమో మీరు పత్రికల్లో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, ఈ ధాన్యం తరలింపుల జాప్యం ఎందుకు అవుతుంది అని చెప్పగలరు. లేకపోతే ఇంకేదో రైస్ మిల్లర్లతో కుమ్ముక్కైందని ఒకరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏ రైస్ మిల్లర్స్ తోటి
ఏ నాయకుడికి సంబంధం ఉండదు జనరల్గా మెదడు కీడునోనికి. ఇక లేని సంగతి వేరే విషయం. ఎందుకంటే 40 మంది రైస్ మిల్లు ఉంటారు, రైతులు 40,000 మంది ఉంటారు. ఎవరికైనా 40,000 రైతులు అవసరం ఉంటుంది, 40 మంది రైస్ మిల్లు అవసరం లేదు. వాడిచ్చే తులసపత్రం ఆశపెట్టడం అయితే ఇక్కడ ఓలలేము. మేము పూర్తిగా మీకోసం పోరాడుతున్నాం, మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు మేము కూడా. కానీ అక్కడ వాళ్ళ పక్షాన కొన్ని సమస్యలు చెప్తున్నారు. లేబర్ లేదని కొంత, ఈ అగ్గి తెగులు వచ్చి తప్ప సన్న తప్ప దొడ్డు తప్పు ఉన్నది. ఇది రేపటి నాడు మళ్ళా కొనుగోలు చేయరు. బాయిల్డ్ రైస్ మా దినం బయటకు అమ్మాలి, వాళ్ళు కొనుగోలు చేయరు, మాకు నష్టం వస్తుంది, కిలోకి 4-5 కిలోలు నష్టం వస్తుందని వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు. ఇవన్నీ ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు మరి ఏదో రకంగా చేసి, ఎందుకంటే ప్రతి కుప్ప కింటాల్ పట్టాలంటే ఇప్పటికే మన దగ్గర పట్టారు, మొత్తం పట్టాలంటే అసలు మళ్ళీ అట్లా కూడా లేబర్ లేని ఇబ్బంది ఉన్నది. నిన్న అలీపూర్ పోయినా కిష్టంపేట పోయినా కింద మీద పడుతున్నారు, పంకాలు పెట్టిండ్రు, ఏమో పెట్టిండ్రు. ఎందుకంటే అగ్గి తెగులు వచ్చింది మనకు తెలుసు. ఎందుకంటే ఇవాళ వేరే మాట మాట్లాడేది కాదు. 2 నెలల క్రితం ఇదే వెల్దుర్తి గ్రామంలో పులాస శాస్త్రవేత్తలు పిలిచి అక్కడ కొంతమంది దళిత రైతులు ఉంటే వాళ్ళని పిలుచుకొని అప్పుడు మాట్లాడినప్పుడే చెప్పారు రైతులు ఈ అగ్గి తెగులు వచ్చిందని. అప్పుడే మన శాస్త్రవేత్త ఉమారెడ్డి గారు చెప్పారు, ఈ అగ్గి తెగులు వచ్చినప్పుడు యూరియా ఎక్కువ వేయద్దు, అది ఎక్కువ వేసినా కొద్దిగా ఇంకిత ఎక్కువ అవుతుంది, పచ్చబడ్డ కొద్దిగా తినుకుంటా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అసలు యూరియా గిరియా అన్ని ఆపి మందు కొట్టి తగ్గినాక అవసరం ఉంటే పరీక్ష చేయించేయాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మామూలు పనులు చేస్తలేదు. 40 లక్షలతో మంచిగా నాలే రైతులు పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, మా PSCS వైస్ చైర్మన్ అందరు ఉన్నారు, దామాన్ ఉన్నాడు, ఇంకా రైతు నాయకులు అందరు ఉన్నారు, మల్లారెడ్డి గారు అందరు కూడా. మన పొలాల సభలో 40 లక్షలతో ఒక మిషన్ తెచ్చిపెట్టారు. ఒక పిరికెడ్ అంతా మట్టి పోతే చాలు, యూరియా అవసరమా లేదా, పొటాష్ అవసరమా లేదా, DAP అవసరమా లేదా ఇస్తుంది. మనము పచ్చబడతలేదని చెప్పి రోగం వస్తే ఈ మందేసిన కొద్దిగా పోతే ఇంకింత రోగం ఎక్కువ అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పిన మాట, నేను చెప్పేది కాదు. కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో రైతుల కోసం, ఇవాళ 20 కోట్లు మొన్న పెట్టి కాలేజ్ 20 కోట్లు రైతుల కోసం వ్యవసాయ కాలేజ్ అది పరికరం కూడా పెట్టాం. ఏఓ గారు ఈ విషయం చెప్పాలి. ఇక్కడ రైతులకు ఏఓ గారు ఉన్నారా, చెప్పాలి, ఈ విషయం చెప్పాలి. ఖచ్చితంగా మీరు వాళ్ళతో పరీక్ష చేయించాలి. వాటి యూరియా ఎక్కువ పోసుకుంటా పోయేసరికి అగ్గి తెగులు ఎక్కువై మరి ఇప్పుడు చెప్పబట్టే రవి నాకు 3 డబ్బాలు లేదు, 2 డబ్బాలు లేదు, మీరు చైతన్య పరచాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా నేను చెప్పినట్టు ఒకవైపు సంతోషం, ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైనా వరి పొలాలు వేసాం, మన జిల్లాలో కూడా ఎప్పుడైనా వరి పొలాలు వేసాం, చరిత్రనే లేదు. ఇంత తక్కువ వండినా కానీ ఎప్పుడు వండిన దానికంటే ఎక్కువ పంటనే వస్తున్నది. అన్ని లెక్కలు తెలుస్తున్నాయి మనకు, ఏడ చూసినా వడ్లే. మక్కలు కూడా మంచిగా వండినాయి కొన్ని ఏరియాలలో వేసిన కాడ. దానికోసం కూడా కొనేందుకు DCMS తోటి కేంద్రాలు ప్రారంభించినాం. 1765 రూపాయల చొప్పున ఎన్ని క్వింటాలు వస్తే అన్ని క్వింటాలు కొంటామన్నాం. నిన్న మన దాకా జాబితాపూర్ ఇయ్యాల కూడా నడుతున్నది, తేజ్పల్లి నడుతుంది, అల్లీపూర్ నడుతుంది, రాయికల్ నడుస్తూ ఉంది, మక్కల కొనుగోలు కేంద్రం. బీర్పూర్లో ఇప్పుడు మార్కెట్ చైర్మన్ గారి ద్వారా ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. అంటే ఈ రకంగా ప్రభుత్వం మక్కల కొనుగోలుకు 3,000 కోట్లు, వడ్ల కొనుగోలుకు 27,000 కోట్లు, జొన్నలకు ఇలా అన్నిటి కూడా నిధులు కేటాయించింది. మన రాష్ట్రంలో ఏవేవైతే ఉంటాయో ఇదివరకు మద్దతు ధర ఉన్నదో, ఇంకా మద్దతు ధర లేని వాటి సంగతి మీకు తెలుసు. దానికి మన పరిధి కాదు, పసుపుది అది కేంద్రం పరిధి ఉంటుంది. వాళ్ళు చేస్తామన్నారు అప్పుడు MP సాబ్, మరి ఎటు మళ్ళా మాట తప్పిరు. మన ప్రభుత్వం మాత్రం చెప్పిన అన్ని కూడా చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి రైతులు కూడా ఈ విషయంలో పూర్తి సహకరించాలి. ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు, మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం, అధికారులు పనిచేస్తున్నారు. పోయిన సంవత్సరం 369 సెంటర్లు ఉంటే ఇప్పుడు 389 పెట్టినాం, ఒక 20 సెంటర్లు ఎక్కువ చేసినాం. గొల్లపల్లె సెంటర్ కూడా ఉత్తరం రాసిన, ఆ ట్యాబ్ లేదట. కుర్మపల్లె కాడ చాలు చేయించిన, కుర్మపల్లె కాడ రేపు పొద్దుగాలు చాలు చేసినాం. అక్కడ కూడా ట్యాబ్ లేదని తెలుపుతా ఉంది. ఎందుకంటే సడన్ గా ఎక్కువ చేసేవారు కూడా కష్టంతో, అది వస్తే మాత్రం తప్పకుండా దీనికి సబ్ సెంటర్ గా గొల్లపల్లి కూడా ఇప్పిస్తామని చెప్పి గొల్లపల్లి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి నేను తెలియజేస్తున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. కానీ ఏదున్నా కానీ రైతులు బాగా సహకరించాల్సిన అవసరం ఉంది. తప్పక టార్పాలీలు పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా వినాలి. ఎందుకంటే ముందటేదో ముచ్చటే పోయేది కాదు ఇది. రేపటి నాడు మేము ఇక్కడ ఉండేటోళ్ళం, ఎటు పోయేటోళ్ళం కాదు. రాజకీయాలు టైంపాస్ కోసం రాలేదు, ఇక్కడ ఉన్నది అందరం కూడా, నేనే కాదు, ప్రతి వాళ్ళ మీ ఇంటి ఉండేటోళ్ళం, రేపు కనబడేటోళ్ళం. ఇవాళ మన జిల్లాలో 10 రైస్ మిల్లు ఉండేవి పట్టేటి, ఈ దొడ్డు బియ్యం పట్టేటి.
అటువంటి 60 రైస్ మిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ వ్యాపారస్తులు పెట్టుకున్నారు. ఒక్కొక్కటి 4 కోట్ల రూపాయలు అవుతుంది. 60 రైస్ మిల్లు ఉన్నా కానీ మన దగ్గర పండిన పంట పట్టేంత కెపాసిటీ లేదు. సుల్తానాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పంపిద్దామంటే వాళ్ళ దగ్గర కూడా పంట బాగా పండింది. వాళ్ళు మాకు అర్థం అంటున్నారు, వాళ్ళు అక్కడ మాకు అర్థం అంటున్నారు, ఇక్కడనే చేసుకోమన్నారు. ఇక్కడ రైస్ మిల్లల్లో దించుకోవద్దందుకు అనుకున్నంత లేబర్ లేదు. మేము చెప్పినాం అక్కడ స్థానికంగా ఏదైనా ఊర్లకెళ్ళో ఇప్పుడు వేరే పనులు బంద్ ఉన్నాయి కాబట్టి, ఈ బంగ్లాలు కట్టేటి బంద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఇట్లా పెట్టుకొని చేయండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ కూలీల సమస్య మీకు ఇక్కడ నుంచి అక్కడ దాకా తెలుసు. ఒక్కోసారి నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, ఇప్పటికీ మనము దగ్గర 20% మంది వెళ్ళిపోయేది ఉండే. ఇలాంటి 13వ రోజు మనకు అంత కూడా 10 రోజులు ఉంటుంది. వాడాలంటే ఇంకా 40 రోజులు, 5 రోజులు వెనకైతే 45 రోజులు. ఇప్పటికి 13 రోజులు అయిపోయింది. అదే భయమవుతుంది. 20 రోజులు అయింది. మనం వరిధాన్యం పంపింది ఎంత అంటే 4 పైసల మందం, ఇంకా 96 పైసలు 95 పైసల మందం మనకు ఉన్నది. అట్లనే 95-94 పైసల మందం. ఇదంతా నేను లెక్కతో సహా మన మంత్రి గారు మీటింగ్ తీసుకుంటే కలెక్టర్ గారు అందన్నారు, తహసీల్దార్ గారు కూడా వినుంటారు టెలికాన్ఫరెన్స్ లో. నేనే లెక్కలతో సహా చెప్పిన. మొన్న సాయంత్రం వరకు 3 లక్షల క్వింటాలే పోయింది. మన దగ్గర వెళ్ళేదేమో దగ్గర 60 లక్షల క్వింటాలు, 3 లక్షలు పోయి పోని తప్ప తాలు ఏమైనా తరగచ్చినా 5 లక్షలు అయితే దాటుతుంది. కాబట్టి మనం జల్దీ లోడ్ చేయాలి, మనం సహకరించాలి. మీరు అందరూ కూడా మళ్ళీ లేట్ అయిపోతే ఆఖరికి మిగిలిపోతే మళ్ళా చాలా కష్టమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ జనప సంచులు లేవు, సుతులు కూడా లేవు. సుతులు దొరకకపోతే మన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఒక సేటు నేను లారీలో పోయి తీసుకొస్తా అంటే లారీకి పర్మిషన్తో సహా ఇప్పించాం. వట్టిగా లేమేం సుతుల కోసం కూడా పర్మిషన్ ఉత్తరం ఇచ్చినాం ఇక్కడ కూర్చొని. అంటే రైతుల కోసం ఏ రకంగా కష్టపడుతున్నాం అనేది మీకు తెలియాలి. ఇవాళ జనప సంచులు లేవు. లేకపోతే బియ్యం మొన్న పంచినాక ఆ సంచులు కూడా తహసీల్దార్ గారు కొనుకొచ్చారు. రేషన్ డీలర్లకు తెచ్చలేదు. 8,000 తెచ్చారండి. ఇక్కడ 12,000 సంచులు వాళ్ళకి తెచ్చాం. ఎందుకంటే ఇవి మనకు బెంగాల్కి రావాలి. ఈ కరోనా ఏమిటి లారీలు లేవు, బస్సులు లేవు, రైళ్లు లేవు, ఏమి రావట్లేదు. ఇవాళని చెప్పారు కొంచెం ప్లాస్టిక్ సంచులలో కూడా దాన్ని ఉంచడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పుడే పేపర్లో చూసినా. కానీ ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేస్తే ఇళ్ళలోనైతే తక్కువ కూడా చేయొద్దు. తేమ వస్తుంది, పురుగు వస్తుంది, వాడైతుంది. మనకు తెలుసు రైతులకు ఈ విషయం. అది తర్వాత ఏమైనా వాళ్ళు గోదాములలో చేసుకుంటే చేసుకొని ఈ రకంగా ఇన్ని కష్టాలనే మాట పండించడానికి ఎన్ని కష్టాలేనో ఇప్పుడు మళ్ళీ ఎన్ని కష్టాలని రైతులందరూ సహకరించాలి. ఎవరో చెప్పిరని చెప్పి ఆడ రోడ్డు కూర్చుంటే ఈడ రోడ్డు నాకు కూర్చోరాదా, నేను మొన్న గిట్లే అన్నా అంటే అదే సార్ మీరు గిట్లా మాట్లాడినా అన్నారు టీవీలో. అంటే నాకు రోడ్డు కూర్చోరాదా, రైస్ మిల్లులతో కొట్లాడుకోరాదా? వాళ్ళు మనోటి అంటారు, మనం వాళ్ళు అంటారు, వాళ్ళు మనని అంటారు, ఊకుంటారు, మనం వాళ్ళని అంటాం. ఎస్ఐ సభ కేసు పెడతా అంటాడు, పెడితే నా మీద కూడా పెడతాడు కావచ్చు. పోతే నేను కూడా 4 రోజులు జైలుకు వేస్తాను. పెద్ద మునిగేది ఉన్నదా? తప్పు చేసిపోతున్నామా? కానీ మనం కొట్లాడితే ఫలితం దక్కాలి. కొట్లాడితే ఫలితం దక్కాలి. ఆడ అయ్యేది పోయేదానికి కూర్చొని ఫోటోలు దిగి టీవీలలో పడిపోతే వచ్చేదేముంది? కాబట్టి దయచేసి రైతులందరూ సహకరించాలి. మీరందరూ కూడా యువకులు ముఖ్యంగా నేను కోరుతా ఉన్నా, యువతను మీరు కూలీలు అనుకోవద్దు. ఇక్కడ పనిచేసేటోళ్ళు జోకేటోళ్ళు ఇవాళ అన్నం పెట్టే రైతన్నకు మనం సేవ చేస్తున్నాం అనుకోవాలి. శక్తి ఉన్న వాళ్ళు దయచేసి ముందడికి రావాలి, ముందడికి వచ్చి సంచులు నింపించి పంపాలి. ఎప్పటికప్పుడు కొద్దిగా టార్పాలిన్ వేసుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.